ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ గురించి, అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి కోసం బాధపడాలి, దీనికి ముగింపు అనేది లేదా, దీని గురించి మనం తెలుసుకుందాము. అంటే ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటారు, తను మళ్ళీ తిరిగి వస్తారా, లేకపోతే మీ మూవ్ ఆన్ అయిపోవాలా, లేకపోతే ఇంకా బాధపడడం ఆపేసి మీ గురించి మీరు చూసుకోవాలా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, లేకుంటే ఆలస్కానికి కానీ, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవడానికి కానీ తప్పకుండా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను. వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ అనేవి చేయకండి. అండ్ ఎవరికైతే అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అండ్ ఎవరికైతే ఫైనాన్షియల్గా కానీ, జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, నో కెరియర్ అనమాట. సో ఈ మూడింటికి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ ఎవరు కూడా చేయకండి. సో ఫర్దర్ గా రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. మీరు మీ పార్ట్నర్ కి సంబంధించిన ఒకసారి నేమ్ అనేది తలుచుకొని, ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని నేమ్ అనేది తలుచుకొని పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3 ఈ మూడిట్లో ఒక పైల్ అనేది చూస్ చేసుకోండి. ఫర్దర్ గా రీడింగ్ అనేది చూద్దాము. పైల్ నెంబర్ 1, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో మీరు ఇంకా ఎన్ని రోజులు మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ ఉండాలి, దీనికి ముగింపు లేదా చూద్దాం. 2 ఆఫ్ కప్స్, హై ప్రీస్టియస్, 6 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, ద లవర్స్. మీ పార్ట్నర్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి. వాళ్ళు మీ మీద చాలా ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు. ఏదో మీరు ప్రేమించారు కాబట్టి తను మీ లైఫ్లోకి రాలేదు. తనకు కూడా తన సైడ్ నుంచి 100% ప్రేమ ఉంది కాబట్టే మీ లైఫ్లోకి వచ్చారు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే, కాబట్టి తను ఏంటంటే కొంచెము డ్యూయల్ మెంటాలిటీ అనమాట. కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తారు, కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తారు. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య స్లాషెస్ అనేవి వస్తున్నాయి, గొడవలు జరగడము, మిస్అండర్స్టాండింగ్ జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది. ఒకరినొకరు ప్రతి చిన్న విషయం కూడా మీరు షేర్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ప్రతి చిన్న విషయం కూడా మీతో షేర్ చేసుకునే పర్సనే అనమాట. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, షేర్ చేసుకునే పర్సన్ కాలేదు. ఇప్పుడు కొంచెం దూరం అయిపోవడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడము, మీరు తనని రూల్ చేస్తున్నారన్న ఫీలింగ్లో ఉండడము, ప్రతిదీ మీరు తనకు చెప్పి చేయాలా అన్న ఫీలింగ్లో ఉండడం. ఎందుకంటే కొన్ని ఏంటంటే మనం మంచి కోసమే వాళ్ళకి వద్దని చెప్తాము. అది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నన్ను రూల్ చేస్తుంది, నేను వద్దంటుంది, నేను ఎందుకు వినాలా, నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. సో మీ పార్ట్నర్ గురించి ఇంకా బాధపడాలా ఫ్యూచర్లో అంటే లేదండి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ పార్ట్నర్ విషయంలో, ఇది ఎండ్ అయిపోతుంది తొందరలోనే. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లోపు, లేతే నియర్లీ ఒక 5 to 6 months లోపు కంపల్సరీ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో ఈ స్లాషెస్ అన్ని, మిస్అండర్స్టాండింగ్, మీ పార్ట్నర్కి సంబంధించిన గొడవలు కానీ, మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, తను బ్లాక్ చేసుకుంటే కానీ, ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఎంతైతే ప్రేమగా ఉన్నారో వాళ్ళు కూడా మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. మీ పాస్ట్లో జరిగిన ఇద్దరు విషయాలు కానివ్వండి, అవన్నీ తనకు అర్థమవుతాయి. అర్థమయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. మీరు ఇప్పుడు ఎంతైతే సాడ్గా ఉన్నారో, బాధపడుతున్నారో, ఫ్యూచర్లో తప్పకుండా హ్యాపీ మూమెంట్స్ అనేవి చూస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడము, లాంగ్ డ్రైవ్కి వెళ్ళడము, అలాగే షాపింగ్ చేయడము, మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తారు. తప్పకుండా వాళ్ళు రియలైజ్ అవుతారు, మీ బాధను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే స్టెబిలిటీ లేదో ఆ స్టెబిలిటీ అనేది వస్తుంది. మీ గురించి అర్థం చేసుకుంటారు. మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చి మీ లైఫ్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్, ఈ సిచ్యువేషన్ అన్నీ కూడా క్లియర్ అయ్యి పాజిటివ్గా మారుతారు వాళ్ళు. సో మీ లైఫ్ కూడా హ్యాపీగా మారుతుంది. సో
చూద్దాం ఫర్దర్ గా. చెప్పానుగా మళ్ళీ ఆ కార్డ్స్ వచ్చాయి. తప్పకుండా మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏవైతే గొడవలు కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయండి. అన్ని పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి. తన తప్పనే తను తెలుసుకుంటారు తప్పకుండా. సో తప్పకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. మీ మీద 100% వాళ్ళకి ప్రేమ ఉంది, ప్రేమ లేక వెళ్ళలేదు. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్ లాగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంచెం స్టెబిలిటీ ఉండదు, కొంచెం మూడ్ స్వింగ్స్ అవ్వడం, వాళ్ళ మైండ్ లో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూ ఉంటది అనమాట. మేబీ మీరు సరిగ్గా మాట్లాడకపోయినా మేబీ ఎవరితో మాట్లాడుతుందేమో, లేకపోతే నా మీద కావాలని అలిగిందేమో, నా మీద నేనంటే ఇష్టం లేదేమో, ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటా ఉంటాయి, మైండ్ లో నడుస్తూ ఉంటాయి. సో ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు, మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. మీకు ఏదైతే మీరు చూపించే కేరింగ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తొస్తాయి. మీరు ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మీ ఫైర్ ఎలిమెంట్ని కొంచెం మీరు ఎమోషన్గా ఉండాలన్నమాట. ప్రేమను చూపించాలి. మీ సైడ్ నుంచి మీరు ప్రేమను చూపిస్తే కోపాన్ని కాకుండా కోపాన్ని హైడ్ చేసేసి ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మీరు చూపిస్తే కనుక ఫ్యూచర్లో తప్పకుండా వచ్చినాకైనా కూడా మీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవుతారు. వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఎందుకంటే మీ వాల్యూ మీ మీద వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంది కాబట్టి మీ వాల్యూ తెలుసుకుంటారు. తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటారు. తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారనమాట. కొంచెం టైం పడుతుంది, కాకపోతే తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. మీరు పడే బాధ కానీ, మీరు చూపించిన కేరింగ్ కానీ, మీ లైఫ్లో పాస్ట్లో జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. మీరు ఎంత బాధపడుతున్నారు, ఇప్పుడు ఈ బాధపడుతున్న సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీకు హ్యాపీగా మీ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీరు కూడా కొంచెం మీకు ఏదైతే కోపం అనేది ఉందో కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. కోపంలో వాళ్ళు స్టెబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనుండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోవచ్చు, బాధ పెట్టి బ్లాక్ చేసుకొని ఉండొచ్చు, కానీ మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం ఉంది. మీరు కూడా కొంచెం కూల్గా ఆలోచించడం అనేది చాలా అవసరము. మీరు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు అలా ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు, ఇన్ని రోజులు గుర్తు రాలేదా, అది ఇది అని చెప్పి మీరు వాళ్ళని హర్ట్ చేయొద్దు. ఎందుకంటే ఏ బంధమైనా మెయిన్ దూరం అయ్యేది ఏంటంటే రిలేషన్ లో మిస్అండర్స్టాండింగ్స్ వల్లే, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే. ఒకళ్ళు ఫైర్ ఎలిమెంట్ అయితే ఒకళ్ళు కూల్ గా ఉండే పర్సన్ అయితే ఓకే సెట్ అవుతుంది, కొంచెం అర్థం చేసుకుంటారు. కానీ ఇద్దరు ఫైర్ ఎలిమెంట్ కానీ ఇట్లా ఉంటే డ్యూయల్ మెంటాలిటీ ఉంటే కష్టం అనమాట. ఇద్దరు కామ్ గా ఉన్న పర్సన్ అయినా సెట్ అవ్వదు, ఇద్దరు ఫైర్ ఎలిమెంట్ అయినా సెట్ అవ్వదు. ఇద్దరు ఒకళ్ళు కూల్ గా ఉండే పర్సన్ అయి ఉండాలి, ఒకళ్ళు కామ్ కొంచెం ఫైర్ ఎలిమెంట్ అయితేనే వాళ్ళని మీరు కూల్ గా ఉంచాల. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని ఆవేశంలో మీరు కూడా అంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటది? వాళ్ళు మిమ్మల్ని తిట్టారని మీరు వాళ్ళు తిడితే వాళ్ళకి బుద్ధి లేకపోతే మీకు కూడా బుద్ధి లేనట్టే కదా. సో మీరే కామ్ గా ఉన్నంటే వాళ్ళు కూడా తిట్టిన తర్వాత రియలైజ్ అవుతారు, సరే నేను తప్పు చేశాను, నేనేదో ఆవేశంలో బుద్ధి లేకుండా మూర్ఖత్వంతో మాట్లాడాను అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది, రియలైజ్ అవుతారు. కానీ వాళ్ళు మూర్ఖత్వంగా ఉన్నారని మీరు మూర్ఖత్వంగా చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటది? సో మీరు కొంచెం మీ వర్డ్స్ని వీటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళు కూడా వాళ్ళ స్టెబిలిటీ అనేది మీ మీద ఉన్న వాళ్ళ ప్రేమ అనేది తప్పకుండా మళ్ళీ వాళ్ళకి రియలైజ్ అయ్యి మీరు ఎంతైతే మీరు ఇప్పుడు కోరుకుంటున్నారో మీరు వాళ్ళని మిమ్మల్ని మాట్లాడాలని, మీతో కలవాలని, మీతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళు కూడా అలానే కోరుకుంటారో తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు ఏదైతే మీరు బాధపడుతున్నారో ఈ సిచ్యువేషన్ అనేది కంపల్సరీ ఎండ్ అవుతుంది. ఎలా ఎండ్ అవుతుంది? హ్యాపీ ఎండింగే అవుతుంది. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం పేషెన్సీతో ఉండండి. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన అది. సో లవ్ మెసేజెస్ కూడా చూద్దాము. మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాము. అట్లీస్ట్ వీఆర్ అండర్ ద సేమ్ స్కై. మనం దూరంగా ఉన్నా కూడా కనీసం మనము
స్కై కిందే ఉన్నాము, కలిసి ఉన్నాము అని చెప్తున్నాను. మేబీ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ, మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడు నేను నీ గురించి ఆలోచించినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఐ హ్యావ్ నో క్లూ వాట్ యూ డిడ్ టు మీ, బట్ ఐఎమ్ రియల్లీ అడిక్టెడ్ టు యూ. నువ్వు నాకు ఏం చేసావని నాకు తెలియదు, కానీ నీకు నేను అడిక్ట్ అయిపోయానని చెప్తున్నారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన లవ్ మెసేజెస్ అనేవి. బాబా గైడెన్స్ కూడా చూద్దాము. బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది మీకు. మీ ప్రయాణం అపూర్వమైనది మరియు భిన్నమైనది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చుకోవడము, అందరు బాగున్నారు, నేను బాలేను, అందరూ మంచిగా ఉన్నారు, నేనెప్పుడు లాసెస్ చూస్తున్నాను, నాకెప్పుడు అదృష్టం అనేది ఉండదు, నా లైఫ్ ఇంతే, నేనెప్పుడు కూడా దురదృష్టవంతుల్నే అన్న ఫీలింగ్ ఉండొద్దు. ఎప్పుడు ఎవరికి ఉండే టాలెంట్ ఉంటుంది. మీకు ఒక టాలెంట్ ఉంటే వాళ్ళకి ఒక టాలెంట్ ఉండదు. వాళ్ళు బిహేవ్ చేసినట్టు మీరు బిహేవ్ చేస్తే మీకు వాళ్ళకి మధ్య తేడా ఏముంటది? సో డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్. ఎవరితో కూడా మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు. మీకంటూ ఒక టాలెంట్ ఉంది, మీకంటూ ఒక స్పెషాలిటీ ఉంటది. మీ ప్రయాణము అపూర్వమైనది మరియు భిన్నమైనది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీ ఆత్మ సముదాయంలో ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించండి. మీకు ఇప్పుడున్న ప్రాబ్లంలో నుండి, మీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నుండి మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తే కనుక అది మీ మైండ్ చేంజ్ అవ్వడానికి కానీ, మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి కానీ గైడెన్స్ ఇస్తే కనుక తప్పకుండా యాక్సెప్ట్ చేయండి. దానివల్ల మీ లైఫ్ అనేది మంచి వైపు వెళ్తుంది, సాడ్ నుంచి హ్యాపీలోంచి వెళ్తుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ రెండు కూడా మన లైఫ్ లో 2 ఉంటాయి. మనకి 1 రూపీ కాయిన్ లో కానీ 2 రూపీ కాయిన్ లో 2 సైడ్స్ ఎట్లా ఉంటాయో మన లైఫ్ లో కూడా హ్యాపీనెస్ సాడ్నెస్ 2 కూడా అలానే ఉంటాయి. సో మనం రెండింటిని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి, సాడ్గా ఉన్నదాన్ని నాకు వద్దు లైఫ్, నాకు ఇలాంటిది ఎందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, మన చెడ్డ రోజులు ఉంటాయి. ఎందుకంటే మన కర్మ వల్లనే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి. సో మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. చెడులో కూడా మంచిని వెతుక్కోండి. సో ఇదే మన బాబా మీకు ఇచ్చే గైడెన్స్. సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో లైక్ అనేది ఇవ్వండి. లైక్ చాలా మంది ఇవ్వట్లేదండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, సజెషన్ లోకి వెళ్తుంది. సో దానివల్ల కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. దానివల్ల మీకు పోయేది ఏం లేదండి. మీకు క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే చేయండి, పాజిటివ్ గా క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. 2 of Swords, 9 of Cups, the Hermit, 5 of Pentacles, the Fool, 3 of Wands. ఇప్పుడు ఏదైతే మీ పార్ట్నర్ విషయంలో మీరు బాధపడుతున్నారో దీనికి ఎండింగ్ లేదా అంటే కంపల్సరీ ఎండింగ్ అనేది ఉంటుందండి. కాకపోతే అది మీకు అనుకూలంగా అయితే ఉండదు. హ్యాపీ ఎండింగ్ అయితే లేదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కన్నా కూడా ఇంకా క్రిటికల్ గా అవుతుంది. కాకపోతే ఎండ్ అయిపోతుంది. దానివల్ల ఒకటి ఎండింగ్ అయిందంటే కంపల్సరీ ఒకటి న్యూ బిగినింగ్ ఉంటది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ చేయగలిగితేనే మీ లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు. సో మీరు తప్పకుండా మీ లైఫ్ లో ఒక ఎండింగ్ అయితే జరుగుతుంది. ఒక లాస్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయిపోయిందంటే ఇటు ముందుకి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఆ రిలేషన్ లో నుంచి వదిలేసి ముందుకు వెళ్ళి మూవ్ ఆన్ అవ్వలేదు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పట్టుకోవాలన్నా పట్టుకోలేరు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎందుకంటే మీకంటూ ఫ్రీడమ్ లేదు. ఈ రిలేషన్ ఏదైతే ఉందో వదలలేరు, పట్టుకోలేరు అన్న సిచ్యువేషన్ అయిపోయింది. సో ఒక్కొక్క టైంలో ఏమైపోతున్నారు, అసలు జీవితం మీద విరక్తి వచ్చేసి అసలు జీవితం ఎందుకు నా లైఫ్ ఇలా జరుగుతుంది, ఎవరు అవసరం లేదు, ఎవరి లేకుండా ఎక్కడికొని వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. సో ఫర్దర్ గా ఎలా ఉంటుందంటే
మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో వాళ్ళ గురించి బాధపడడం మానేసి, మీకేదైతే మీ లైఫ్‌లో లవ్ ఒకటే లైఫ్ కాదు గదా! లవ్‌లో కాకుండా మీకేదైతే విష్ ఉందో కెరియర్ పరంగా గానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఇంకేమన్నా ఉంటే ఆ గోల్స్‌ని రీచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల ఏందంటే మీ లైఫ్ బాగవుతుంది. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్‌లో నుండి బయటకొస్తారు. అంతా కూడా హ్యాపీగా ఉంటది. మీకంటూ ఫ్రీడమ్ ఉంటది. మీకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తది. సో, మీరు ముందుకు వెళ్ళాల్సిందల్లా ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకున్నా లైఫ్‌లో ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఫెయిల్యూర్ అయినా గూడా లైఫ్‌లో సక్సెస్ అవుతారు గదా! లవ్ ఒకటే లైఫ్ కాదు కదా! సో, మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళి మీకేదైతే గోల్ ఉందో రీచ్ అవ్వండి. దాన్ని రీచ్ అవ్వండి. ఇదేముంది ఇవాళ కాకపోతే రేపైనా వస్తది. కానీ కెరియర్ గాని టైం గాని మళ్ళీ తిరిగి రాదు. ఒక 1 ఇయర్ వేస్ట్ అయిందంటే ఒక స్టూడెంట్స్ గాని, ఒక జాబ్ చేసే వాళ్ళకి అది మళ్ళీ తిరిగి తీసుకురావడం చాలా కష్టం. జాబ్ సెర్చింగ్‌లో ఉన్నారు. మీరు మీ లవ్ గురించి బాధపడుతూ జాబ్ సెర్చింగ్‌లో చేసుకోకుండా ఇంట్లో కూర్చొని బాధపడతా కూర్చున్నారనుకోండి. ఒక 1 ఇయర్ వేస్ట్ అయిందంటే మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ కింద పెట్టేసుకోవాలి అది. ఫ్రెషర్ కింద వచ్చే దానికిని, ఎక్స్‌పీరియన్స్ కింద వచ్చేదానికి ఒక 1 ఇయర్ వేస్ట్ అయిందంటే చాలా రకాలుగా మీరు లాస్ అవుతారు. సో, మీ కెరియర్ ఏంటనేది చూసుకోండి. మీ పార్ట్నర్ విషయంలో ఎలాగో జరిగిపోయింది జరిగిపోయింది. మనం తప్పించలేము. తలరాతని విధరాతని తప్పించలేము గాబట్టి, దాన్ని మీరు పాజిటివ్‌గా మార్చుకోండి. ఇది జరిగిందా? ఓకే. ఇది నా మంచికే జరిగింది. ఎందుకంటే నేను లైఫ్‌లో సక్సెస్ రావడానికే నాకు ఈ లైఫ్‌లో ఇది జరిగింది. లేకపోతే నేను లైఫ్‌లో ముందుకెళ్ళేవాడిని గాదు గదా! ఇక్కడే ఉండిపోయేదాన్ని. సో, దీన్ని నేను ఫెయిల్యూర్‌ని గూడా ఒక సక్సెస్‌గా మార్చుకోవాలని చెప్పి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. సో, ఈ ఎండ్ అవుతుందా అంటే మీ పార్ట్నర్ విషయంలో అయితే గనక ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది నాకు తెలిసి. ఇంకా బాధపడ్డము, ఫైనాన్షియల్‌గా లాసెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ రావడము మీ పార్ట్నర్ విషయంలో మీకు ఆలోచించుకోవడం ఇలా జరుగుతుంది. సో, మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం ఫర్దర్‌గా ఎలా ఉంటుందనేది కూడా. సేమ్ వస్తున్నాయి. సేమ్ మాక్సిమం అన్ని కార్డ్స్ కూడా సేమ్ వచ్చాయి. సో, మీరు చేయాల్సిందల్లా మీరేదైతే ఉన్నారో, మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు అన్న సిచ్యువేషన్‌లో నుండి బయటకు వచ్చేసి రియలైజ్ అవ్వండి. ఇప్పటికైనా మీ తప్పుని తెలుసుకోండి. వాళ్ళ తప్పు ఎలాగో వాళ్ళు తెలుసుకోరు. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ లైఫ్ వేరు. మీ పార్ట్నర్ గురించి బాధపడడం మానేసి, మీరైనా ఇప్పటికైనా మీ లైఫ్ ఏంటో, మీ కెరీర్ ఏంటి, మీకేం కావాలనేది మీరు చూసుకున్నారనుకోండి, మీకు లక్ అనేది మళ్ళీ తిరిగొస్తుంది. మీరు రియలైజ్ అవ్వాలి. మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కంపల్సరీ మీరు రియలైజ్ తర్వాత వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకొచ్చేస్తారు. ఆటోమేటిక్‌గా ఒకళ్ళు సక్సెస్ అయ్యారంటే, ఇప్పుడు చీమలు చుట్టూ బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టుగా మీ చుట్టుకే వస్తారు అందరూ కూడా. అది రిలేటివ్స్ అవ్వండి, ఫ్రెండ్స్ గానివ్వండి. మీరు సక్సెస్‌లో ఉన్నారంటే అందరూ మీ చుట్టూకొస్తారు. అదే మీరు ఫెయిల్యూర్స్‌లో ఉన్నారంటే ఎక్కడ అప్పడుగుతారో, ఎక్కడ డబ్బులడుగుతారో అని చెప్పి అందరూ దూరంగానే ఉంటారు. ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇట్లాంటివి చేస్తా ఉంటారు. సో, మీ లైఫ్ మీరు చేంజ్ చేసుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మీరు రియలైజ్ అవ్వాలి. మీరు రియలైజ్ అయ్యి ఎప్పుడైతే మీరు మీ విష్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే సెట్ చేసుకొని మీ గోల్ వైపుకి వెళ్తారో, మీకంటూ ఒక ఫ్రీడమ్‌తో ఇది ఏదైతే జరిగిందో కొంచెం డిప్రెషన్‌లో నుండి బయటకొచ్చేసి బాధపడడం మానేసి, మీకంటూ ఏం కావాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ లవ్ అనేది చేసుకోండి. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటే గనక, మీ వర్క్‌లో మీరు బిజీ అయితే గనక, తప్పకుండా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో నుంచి మంచిగా రికవర్ అవుతారు. మీ అదృష్టం అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. మీ లైఫ్‌లో అన్ని రకాలుగా హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీ పార్ట్నర్ కూడా కంపల్సరీ తిరిగొస్తారు ఆ టైంలో కంపల్సరీ. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి. మీ లైఫ్‌ని మీ గోల్‌గా రీచ్ అవ్వడానికి మీ టైంని మీ మీ పార్ట్నర్ విషయంలో బాధపడడానికి కాకుండా మీ గోల్ అనేది సెట్ చేసుకోవడానికి మీ కెరియర్ కోసం టైం స్పెండ్ చేయండి. సో, కొంచెం మీరు బిజీగా ఉంటే ఇవన్నీ కూడా అన్నీ రికవర్ అయిపోతాయండి. సో, మీ పార్ట్నర్‌కి సంబంధించిన లవ్ మెసేజెస్ కూడా చూద్దాం మనం. ఐ వాంట్ యూ టు వాంట్ టు మీ టూ. నువ్వు నాకు కావాలి, నేను కూడా నీకు కావాలి. నువ్వు నన్ను ఎలా కోరుకుంటున్నావో నేను కూడా నిన్ను అలాగే కోరుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ఐ మిస్ యూ, ఐ జస్ట్ విష్
ఐ కుడ్ హగ్ యూ టైట్ అండ్ నెవర్ లెట్ యూ గో ఎనీవేర్. నేను ఎప్పుడైతే నేను మిస్ అవుతానో నిన్ను గట్టిగా హగ్ చేసుకుని నేను ఎక్కడికి పంపించకూడదు అన్న ఫీలింగ్ నాకు ఉంటది అంటున్నారు. యూ స్మెల్ లైక్ హోమ్ టు మీ, ఏ సేఫ్ స్పేస్ ఐ కెన్ గో టు. నువ్వు నాకు ఒక మంచి హౌస్ లాగా అన్నమాట. నీ దగ్గర నాకు అంత సేఫ్టీ ఉంటది. నీ పక్కన ఉంటే, నీతో ఉంటే గనక నేను అంత సేఫ్ గా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటది. అంటే మనం ఇంట్లో ఉంటే మనకి ఏ ప్రమాదం రాదన్న ఫీలింగ్ ఎలా మనకు ఉంటుందో, సెక్యూరిటీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుందని అంటున్నారు. సో ఇదనమాట మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి. బాబా గైడెన్స్ కూడా చూద్దాము. ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపించబడినది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మీ లైఫ్ లెసన్ నేర్పించడానికే జరిగింది. అందుకే మీ ఇద్దరి మధ్య స్లాషెస్ రావడం కానీ, బ్రేకప్ అవడం కానీ, మీరు వాళ్ళ గురించి బాధపడడం కానీ. సో దీని నుండి మీరు ఎంతో కొంత నెగిటివ్ కాకుండా దీంట్లో ఉన్న పాజిటివ్ ని తీసుకోండి. ఇది ఏదైతే జరిగిందో మీ సిచ్యువేషన్ ని, మీ కెరీర్ ని సెట్ చేసుకోవడానికి, మీ లైఫ్ బాగు చేసుకోవడానికి మార్చుకోండి. మీ పార్ట్నర్ రావాల్సిన టైంలో కంపల్సరీ వస్తారు. తన కోసం మీరు బాధపడాల్సిన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఒంటరిగా వెళ్లాల్సిన టైం వచ్చినా దాన్ని మీరు వెళ్ళాలి. ప్రయాణం అనేది ఆపకుండా చేయాలని చెప్తున్నారు. మీ శరీరంలో స్త్రీ పురుష శక్తులను సమతుల్యం చేయండి. మీ ఎమోషన్స్ ని కానీ, మీ కోపాన్ని కానీ మీరు బ్యాలెన్స్ చేసుకుని మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలి. ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదు, ఎక్కువ కోపము తెచ్చుకోకూడదు అని చెప్తున్నారు. విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో బ్యాడ్ సిచ్యువేషన్, కంపల్సరీ దీని తర్వాత గుడ్ సిచ్యువేషన్ కంపల్సరీ వస్తుంది. సో బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి గుడ్ సిచ్యువేషన్ రాదని కాదు, గుడ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి బ్యాడ్ థింగ్స్ అనేవి జరగవని కాదు. రెండింటినీ కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే, వాటిని మనం యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరికైతే పైల్ నెంబర్ 3 అనే ఉందో మీ పార్ట్నర్ విషయంలో మీరు ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి, దీనికి ముగింపు లేదా? కింగ్ ఆఫ్ కప్స్, మెజిషియన్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, చారియట్, 7 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ పార్ట్నరు కంపల్సరీ మీ దగ్గరికి మళ్ళీ వస్తారండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లోంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము అథారిటేటివ్, రూల్ చేసే పర్సన్. అండ్ వాళ్ళు ఎందుకు మీ నుంచి దూరంగా వెళ్ళారంటే వాళ్ళ కెరియర్ సెట్ చేసుకోవడానికి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మాత్రమే వాళ్ళు వెళ్ళారు. సో కంపల్సరీ మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా మీరు మంచిగా ఉంటారంటే ఉండరండి. ఎందుకంటే వాళ్ళు డిఫైన్ చేసుకునే మెంటాలిటీ, వాళ్ళకి కొంచెం అనుమానం ఎక్కువ, వాళ్ళే గొప్ప అన్న ఫీలింగ్ వాళ్ళకి, కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ కూడా. సో వాళ్ళు ఎప్పుడు కూడా మీ మీద అథారిటేటివ్ గా ఉంటారు, రూల్ చేస్తారు, డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఫర్దర్ గా ఏమన్నా మీరు ఏం చేయాలి అంటే మీరు ఏదైతే మీ కెరియర్ ని సెట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తారు. తిరిగి వచ్చినంత మాత్రం మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువ ముందులో ఉన్నంత పాస్ట్ ఉన్నంత హ్యాపీనెస్ ఉండదు, పాస్ట్ లో ఉన్నంత కేరింగ్ చూపించారు. కాకపోతే మీ లైఫ్ లో మీరు మేబీ చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. జాబ్ హోల్డర్స్ ఏదైతే ఉన్నారో మీ వర్క్ లో మీరు బిజీగా ఉండండి. మీరు ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు తప్పు చేస్తే మీరు తగ్గొచ్చు, కానీ తప్పు చేయకుండా మిమ్మల్ని మీరు రాంగ్ అన్నప్పుడు మీరు తగ్గి డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎవరి దగ్గర మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, నిజంగా నమ్మకం ఉంటే ఎవరికి కూడా అనుమానం అనేది రాదు. సో ప్రూవ్ చేసుకున్నారంటే వాళ్ళకి మీ మీద నమ్మకం లేనట్టే అర్థము. నమ్మకం ప్రేమ కూడా ఉండదు. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్ గా పోతాయి. ఎప్పుడు పోతాయి అంటే మీరు ఏదైతే వాళ్ళ గురించి అంత ఎక్కువగా ఆలోచించుకోకుండా మీ వర్క్ లో మీరు బిజీగా ఉండి మిమ్మల్ని మీరు బిజీగా చేసుకుంటేనే మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారనమాట. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే మిమ్మల్ని మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే గనక వాళ్ళు కంపల్సరీ
వాళ్ళ హ్యాపీనెస్ కి, వాళ్ళ కెరియర్ సెట్ చేసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాటి కోసమే వెళ్ళిపోయారు. సో మీరు రియలైజ్ అవ్వరు, మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీ లైఫ్ లో కూడా మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఎవరి దగ్గర కూడా తగ్గి నేను ఇది కాదు ఇది అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం, మనం ఎవరు కూడా మనం నిజాయితీగా ఉంటే ఒకళ్ళ దగ్గర మన గురించి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం ఫర్దర్ గా ఈ రిలేషన్ ఏమవుతుంది అనేది కూడా చూద్దాము. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకంటూ మీ లవ్ ని మీరే సాక్రిఫైస్ చేసేసి, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంటే ఎప్పుడైనా వస్తారు. సో దానికోసం మీ లైఫ్ ని మీరు సాక్రిఫైస్ చేసుకోవద్దు, మీ లవ్ ని సాక్రిఫైస్ చేయండి. మీరు లవ్ ని సాక్రిఫైస్ చేసి మీ లవ్ ని పక్కన పెట్టేసి మీకు ఏదైతే ఇప్పుడు గోల్ ఉందో ఆ గోల్ వైపు వెళ్ళండి. గోల్ రీచ్ అయితే కనుక తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. మీ లైఫ్ లో జరిగిన వాటి గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండడం వల్ల మీరు ఫెయిల్యూర్ చూడడం తప్ప ఏం లేదు. ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లోకి వస్తారు, మీరు ఫైనాన్షియల్ గా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఎట్లా ఉన్నప్పుడు ఉంటుంది, మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ తో స్ట్రాంగ్ గా అయ్యి గుండె ధైర్యంతో నేను ఏదైనా చేయగలను, సరే నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను తప్పు చేస్తే బాధపడాలి భయపడాలి, రారు బతిలాడుకోవాలి. సో నేను బతిలాడినా ఏం చేసినా రానప్పుడు నేను ఇంకేం చేయాలి, సో వచ్చినప్పుడే చూద్దామని చెప్పి మీరు మీకు గుండె ధైర్యం చేసిన సరే ఈ లవ్ని కొన్ని రోజులు పక్కన పెడదాం. ఎందుకంటే మీరందరూ ఈ రిలేషన్ పక్కన సాక్రిఫైస్ చేస్తే గనక మీ లైఫ్ లో మీరు ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రేమ వీటి గురించి ఆలోచిస్తున్నారు వీటిని పక్కన పెట్టేస్తే కనుక మీ లైఫ్ లో మీ కెరీర్ వైపు ముందుకు వెళ్తే కనుక తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఫర్దర్ గా ఒకసారి సక్సెస్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా అందరూ వస్తారు కూడా ఆటోమేటిక్ గా. వాళ్ళ స్వార్థానికి వెళ్ళిన వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మీరు ఉన్నారన్న ఉద్దేశంతో మళ్ళీ మీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీరే గుర్తొస్తారు, మీరే వాళ్ళకి దిక్కవుతారు. ఇప్పుడు ఎన్నైతే చెప్పారో అవన్నీ కూడా అప్పుడు గుర్తు వాళ్ళే రియలైజ్ అవుతారు. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ సైడ్ నుంచి మీరు మీ కెరియర్ ని మీ లైఫ్ ని సెట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు వాళ్ళ అవసరానికి. లవ్ మెసేజెస్ చూద్దాము. యూ కెన్ ఎస్కేప్ ద వరల్డ్ విత్ మీ ఎనీ టైమ్ యు వాంట్. నువ్వు నాతో ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాము, మన ఇద్దరం ఒక ప్రపంచంలా బతుకుదామని చెప్తున్నారు. సమ్ టైమ్స్ యు హర్ట్ సమ్ టైమ్స్ ద హార్ట్ సీస్ వాట్ ఇన్ ఇన్విజిబుల్ టు ద ఐస్. ఒక్కొక్కసారి నా హృదయం చెప్తుంది నీ కళ్ళలో ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో కనిపించనివి, కళ్ళకు కనిపించనివి ఇన్విజిబుల్ ఫీలింగ్స్ కూడా నీ కళ్ళలో కనబడతాయి నాకు అని చెప్తున్నారు. It's my luck that I got you as my best friend, my lifelong partner, and there is something about you that I cannot replace you. నువ్వు నా లైఫ్ లో రావడము, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే కాకుండా ఒక లైఫ్ పార్ట్నర్వి, నేను ఎప్పుడు కూడా నీ ప్లేస్ ని ఎవరికి కూడా రీప్లేస్ చేయను, నువ్వు నాకు చాలా స్పెషల్ అని చెప్తున్నారు. అందరికన్నా ఎక్కువ వాల్యూ మీకే ఇస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నారు అనమాట. సో చూద్దాం బాబా మీకు ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో, మీరు అసలు ఏం చేయాలి, మీరు బాధపడకుండా ఉండాలంటే మీరు మీ లైఫ్ లో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటనేది కూడా మనము చూద్దాం ఇప్పుడు. గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు. ఇప్పుడు బాబా మీకు మీ లైఫ్ లో మీ గోల్ రీచ్ అవ్వడానికి ఇలాంటి సిచ్యువేషన్ అనేది చూపించారు, మీ లైఫ్ లో మీ తలరాతలో ఉంది. సో ఎందుకు ఇప్పుడు మీరు ఒక ఫెయిల్యూర్ చూస్తేనే కదా నెక్స్ట్ ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఎన్నిసార్లు ఫెయిల్యూర్ చూస్తే అన్నిసార్లు సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ వస్తే ఫెయిల్యూర్ వాల్యూ అనేది తెలీదు, సక్సెస్ కష్టపడి తెచ్చుకున్న దాని వాల్యూ తెలియదు ఎవరికి కూడా. సో బాబా ఏం చేసినా మీ మంచికే చేస్తారు అని చెప్తున్నారు. మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు దేవదూతల సంరక్షణ ప్రధాన దేవదూతలుగా పనిచేస్తారు. ఇప్పుడు ఏదైతే మీకు లైఫ్ లో ఉన్న కర్మ అనేది క్లియర్ చేయడానికి
కొన్ని కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్ అనేవి చేస్తున్నారు. అప్పుడు మీరు ఓపికతో ఉంటే కనుక మీ పాస్ట్ లైఫ్ కి సంబంధించిన కర్మ అంతా పోతుంది అని చెప్తున్నారు. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు, కానీ మంచి అనుసరిస్తుంది. ఇప్పుడు మన లైఫ్ లో కొన్ని కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్ జరుగుతాయి. అలా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం బ్యాడ్ గా ఆలోచించకుండా మనం గుడ్ గా ఆలోచిస్తే కనుక ఎప్పుడైనా మంచి ఏదైతే చేస్తామో మంచి తిరిగి వస్తుంది. ఇప్పుడు మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారు, వాళ్ళకి మనం చెడు చేసామా, వాళ్ళు మనకు చెడు చేశారు కదా అని మనం కూడా వాళ్ళకి చెడు చేసామనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏముంటది? సో ఏదైతే జరుగుతుందో వాళ్ళు చెడు చేసినా కూడా మనం మంచి మాత్రమే చేయాలి. మనం మంచి చేస్తే ఏదో ఒక రూపంలో, వాళ్ళ రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో మనకు అవసరమైనప్పుడు మంచి అనేది తిరిగి వస్తుంది. సో మీరు కూడా ఎక్కువగా నెగిటివ్ గా ఆలోచించకుండా పాజిటివ్ గా ఆలోచించి అని చెప్తున్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి బాబా గైడెన్స్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, మీలాంటి ఇంకొంతమందికి యూజ్ అవుతాయి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి క్లైమ్ చేసుకున్నట్టు. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.